आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్తే, ఉమ్మడి న్యూస్కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. 11వ రోజుకు జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. కార్తీక సోమవారం పుష్కరాలు చివరి దశకు చేరుకోవడంతో పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేందుకు మంత్రాపూర్ పుష్కరానికి భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానం అనంతరం జోగులంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మొక్కలను చేర్చుకున్నారు. నాగర్ కర్నూల్ 2వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో వెంకేశ్వరం భీమమ్మ వైఫ్ ఆఫ్ కీర్తిశేషులు జానకిరాములకు కరోనా పాజిటివ్ అని తెలియడం జరిగింది. దీనివల్ల ఆమె కొన్ని రోజులుగా హాస్పిటల్ చికిత్స తీసుకొని వారం రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్లో ఉంది. కావున వారికి ఎటువంటి పరిస్థితి లేదు. కావున వారికి నవతరం అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో వారికి పండ్లు, చికెన్, బ్రెడ్, రైస్, కూరగాయలు, ఎగ్స్, ఆయిల్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. కావున వారికి ఇంకా ఎవరైనా సహాయం చేయగలరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎవరికైనా ఇంకా చేయాలనుకునే విధంగా వాళ్ళకు ఆర్థిక స్తోమతకు తగ్గట్టు వాళ్ళకు తగ్గట్టు ఏమైనా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ అంటే దగ్గరికి మార్నింగ్ మనకు 2వ వార్డుల నవతరం ఇన్సూరెన్స్ వారు ఈరోజు భీమమ్మకు కరోనా పాజిటివ్ వచ్చినందుకు ఇంతో అంతా సాయం చేశాము. పెద్దవాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకి తోచింది సాయం చేయాలని కోరుతున్నాము. కరోనా పాజిటివ్ అని తెలియడం జరిగింది. దానికి గాను నవతరం కలిసి నిత్యావసర వస్తువులు సహాయం చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైనా చేయదలుచుకుంటే చేయండి. వాళ్ళ పరిస్థితి దీనస్థితిలో ఉన్నందువల్ల నేను చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందుకు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 2వ వార్డులో నవతరం అసోసియేషన్ సభ్యులు అందరం కలిసి వెంకేశ్వరం భీమమ్మ అనే ఆమెకు ఒక 15 రోజుల కిందనే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆమెకు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకుంటూ హోమ్ క్వారంటైన్ అని ఇంటికి పంపించడం జరిగింది. ఇంటి దగ్గర ఆమెకు ఆర్థికంగా ఎలాంటి సంపాదన వచ్చేది కానీ ఏది లేదు. ఆమెకు గత 10 ఏళ్ల కిందనే భర్త చనిపోవడం జరిగింది. ఒక పాప, వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మనే వాళ్ళకి అన్ని రకాలుగా సపర్యలు చేస్తుంది ప్రతిరోజు. అయితే ఆమెకు ఇంతవరకు ఎవరన్నా రహస్యంగానో లేకపోతే డైరెక్ట్గానో వచ్చి డొనేషన్ చేసిన వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఆమె కరోనా నుంచి కోలుకోలేదు కాబట్టి ఎవరైనా దానపూర్వకంగానో లేకపోతే సేవాపూర్వకంగానో ఎవరైనా ఏదైనా సహాయం చేయాలనుకుంటే వాళ్ళకు కొద్దిగా తొందరగా సహాయం చేయగలరని మా నవతరంకి వెళ్ళి అందరినీ కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా పెద్ద మనసు చేసుకొని ఈరోజు జడ్చెర్ల, కోడ్గల్, పెద్ద ఆదిరాల, పోలేపల్లి వరి ధాన్యాలను అక్కడి కళ్ళలో పరిశీలించిన పీఏసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ గారు రైతులకు నష్టం జరగకుండా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారితో అధికారులతో మాట్లాడి వారి ధాన్యాలను కొనే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ నరసింహారెడ్డి, డిఈ కేసీఆర్, సేవాదళం అధ్యక్షుడు అబ్దుల్ ఆలిం, టీఆర్ఎస్ నాయకులు కైసర్, సెక్రటరీ యాదగిరి, రైతులు, కొనుగోలుదారులు పాల్గొన్నారు. 10 రూపాయలు తక్కువ ఇస్తే మరి ఏమైనా లాభం ఉంటుందంటే చేద్దాం. 50 మీదకు చూడరాదు, మంచి సైడ్ దొరికాడు.
దొరగొట్టి ఆగుకుంటారు దొరినాక అయిపోయిందా దొరికి ఆగుకుంటారు ఏ కదా మాదే పాత్ర అంటారు కూడా సంగతి తెలియదా అట్లా మన ముంగలు వీళ్ళు పెద్ద మనుషులు అందుకే ఏ మీటింగ్లకే పోతలేదు మనతో అనిపిస్తారు వీళ్ళు మనవాళ్ళు మాకు మనం వదులుతాం అవునే సూపర్ ఉన్నాయి నెంబర్ 1 ఉంది మాల్ బాగుందా బాగుంది సూపర్ ఉంది మాల్ బాగుంది జర గడ్డి ఉంది గడ్డి ఉంది సంచి పావు కిలో రాదు ఏం అర్ధ కిలో కూడా రాదు ఏమో ఊరు పడితే మా దగ్గర మిల్లు ఉన్నాయి పక్కలు పడింది అర్ధ కిలో మరకు రాదు 50 కిలోల కాడ పర్మిషన్ తీసుకోవాలి మాది వాల్యుయేషన్ చేస్తే 15 వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ నాయకుడు అమరజీవి కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ సంస్కరణ సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ 18వ తారీఖు నాడు మరణించడం జరిగింది అని, అలాంటి వారిని స్మరించుకోవడానికి పార్టీలకు అతీతంగా సంస్మరణ సభ జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని, అలాగే వనగంటి ఈశ్వర్ వనపర్తి సర్పంచ్గా ఒకసారి మరియు తక్కువ మెజార్టీతో మున్సిపల్ చైర్మన్గా ఒకసారి పరాజయం కావడం జరిగిందని, కామ్రేడ్ కొనగంటి ఈశ్వర్ వనపర్తి రాజకీయాల్లో ఆయన లోటు తప్పకుండా కనిపిస్తుందని, అలాగే ఒకప్పుడు కరువుకు నిలయంగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులు లేనప్పుడు 7 సంవత్సరాలు వరుసగా కరువు జిల్లాగా ఉండటం గమనించడం జరిగిందన్నారు. వారు న్యాయ సేవ అందించేవారు ఈశ్వర్ గారు. అలాంటి ఈశ్వర్ గారు చాలా నిరాడంబరంగా తన జీవితాన్ని గడుపుతూ మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక 23 సంవత్సరాలు సిపిఎం పార్టీ కార్యదర్శిగా పనిచేయడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారు రాజకీయాల్లో కూడా ఓటు రాజకీయాల్లో ఒకసారి వనపర్తి సర్పంచ్గా, ఒకసారి వనపర్తి మున్సిపల్ చైర్మన్గా వారు చాలా తక్కువ మెజార్టీతో వారు పరాజయం పొందడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనజేస్తున్నాం. అంటే ప్రజల్లో కూడా గొప్ప ఆదరణ ఉండేటువంటి నాయకుడిగా వారు ఎదగలిగినారు వనగంటి ఈశ్వర్ గారు. అలాంటి ఈశ్వర్ గారి మరణం మొన్న 18 తారీఖు నాడు జరిగింది. 73 సంవత్సరాల వయసులో వారు చనిపోవడం జరిగినది. అలాంటి వారిని స్మరించుకోవడానికి ఈరోజు పార్టీలకు అతీతంగా చాలామంది కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తిరుపతి కానీ, శంకర్ నాయక్ కానీ, మధు కానీ, సతీష్ కానీ, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఇక్కడ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ కూడా ఉన్నారు. అందుకని అలాంటి నాయకుడు వనపర్తి రాజకీయాల్లో వారి లోటు తప్పకుండా కనిపిస్తున్నటువంటి భావం మా అందరికీ కూడా నేను సవినీగా మనం చేస్తాం. నిస్వార్థంగా పనిచేసేటువంటి రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు అనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా వారు కరువు అంటే ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా మనకు ఈ నీటిపారుదల ప్రాజెక్టు లేనప్పుడు కరువుకు నిలయంగా ఉండేది మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఆనాడు ఒక్కొక్కసారి 7 సంవత్సరాలు వరుసగా వర్షాలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం. వినయ్ గారు చెప్పినట్టుగా పాత బజార్లో దిగుడు బావులు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటి సమయంలో వారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని గుమ్మడం గ్రామాన్ని తీసుకొని రావడం కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని చోట్ల వస్తాయి, ఎందుకు తెలంగాణ ప్రాంతంలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో రావు అనేటువంటి ఉద్దేశంతో వారు జూరాల ప్రాజెక్టు కట్టాలని పెబ్బేరులో ఒక సభ ఏర్పాటు చేసి స్వర్గీయ జయపాల్ రెడ్డి గారిని కూడా ఆ రోజు వారు పెబ్బేరు ప్రాంతానికి తీసుకొని రావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అదే చాలా అంటే జిల్లా వ్యాప్తంగా జిల్లాకు ఏ విధంగా మేలు జరుగుతుంది అని ఆలోచించిన నాయకుల్లో
ఈరోజు వనగంటి ఈశ్వర్ గారు ఒకరు అనేటువంటి మాట నేను మనం చేస్తూ, దాని తర్వాత ఇప్పుడే పెద్దలు తమ్మినేని గారు చాలా చక్కగా చాలా మంచి వివరాలు వాళ్ళు చెప్పడం జరిగినది. ఈరోజు అధునాతనంగా మన టెక్నాలజీ ఎంత పెరగని వ్యవసాయమే ఈ భారతదేశం యొక్క ప్రధాన వృత్తి, మనందరి వృత్తి. అలాంటి సందర్భంలో ఈరోజు మనకు కరోనా అనే ఒక వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచాన్ని కబళించింది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు, చనిపోవడం కూడా జరిగింది. దాదాపుగా 1 సంవత్సరం వారి మార్గంలో పయనిస్తూ ఈ ఉద్యమాన్ని కొనసాగించి వారి సరైన నివాళి మనం అర్పించాలి అనేటువంటి మాట కూడా నేను సవిడిగా మనం చేస్తూ, ఈరోజు వనగంటి ఈశ్వర్ గారు లేనటువంటి లోటుని మనం ఎవరు కూడా ఈ వనపర్తి రాజకీయాల్లో పూడ్చలేం. కానీ వారు చూపించిన బాటలో తప్పకుండా నిస్వార్థమైనటువంటి ప్రజాసేవ, అంకిత భావంతో ఏ పార్టీ అయినా ఆ పార్టీ జెండా మోస్తూ ప్రజలకు అండగా ఉండేటువంటి వాళ్ళుగా ఎదగాలనేటువంటి వారు చూపిన బాటలో నడవాలని మనకు లింకన్ గారు చెప్పినారు. 1902లో బోల్షివిక్ ఉద్యమం గొప్ప ఎత్తున నడుస్తూ ఉన్నప్పుడు అనేక మంది రాజకీయాల్లో వస్తారు, అనేక మంది ఉద్యమాల్లో వస్తారు. కానీ వ్యక్తి ఏ ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాడు, ఈ ఉద్యమంలోకి వస్తున్నాడు, ఆయన సమాజ సేవ గురించా, ప్రజా సేవ గురించా, లేదా వ్యక్తిగతంగా ఆయన లాభపడడానికి, ఆయన పరపతి పెంచుకోవడానికి వస్తూ ఉన్నాడా, మనం సమాజం గురించి ఉపయోగపడేటువంటి వ్యక్తులకే మనం అండగా ఉండాలి అనేటువంటి భావన ఆ రోజు లింకన్ గారు చాలా గొప్ప ఎత్తున ఆ కమ్యూనిస్టు ఉద్యమాన్ని రూపొందించిన సందర్భంలో వారు చెప్పినటువంటి మాటలు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అలాగా ఈరోజు వనగంటి ఈశ్వర్ గారు కూడా అలాంటి సందేశాన్ని మనకు వనపర్తి ప్రాంతంలో వదిలిపోయినారు. మనం తప్పకుండా ఆచరిస్తూ ముందుకు సాగుదామనేటువంటి మాట నేను సవరిగా మనం చేస్తూ, మళ్ళా ఒక్కసారి వనగంటి ఈశ్వర్ గారికి నా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు.